నమస్తే. సింగిల్ స్ట్రోక్తో టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో ఉన్న 9 మంది డైరెక్టర్లని సింగిల్ స్ట్రోక్తో జీవోతో ప్రభుత్వం తొలగించేసింది. 9 మంది డైరెక్టర్లని. వీళ్ళంతా కూడా కేవలం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కరు 8, 9, 10 సంవత్సరాలుగా అదే డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారు. వీళ్ళంతా ఎవరంటే కేటీఆర్కి, కేసీఆర్కి, ముసలాయన ప్రభాకర్ రావుకి భజన చేసిన వాళ్ళు. ప్రభాకర్ రావు, కేసీఆర్ ఏం చెప్తే అది చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకి తాబేదారులుగా వీళ్ళందరినీ నియమించుకొని ఒక్కొక్కరికి 3 లక్షల నుంచి ఆ పైన జీతం ఇచ్చి డైరెక్టర్లుగా నియమించుకొని ఎక్స్టెన్షన్ పద్ధతిలో వాళ్ళ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ 2 కంపెనీ ఏదైతే టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్లో ఉన్న 9 మంది డైరెక్టర్లను సింగిల్ స్ట్రోక్తో తీసి అవతల పడేసింది. జస్ట్ ఇంతకుముందే ఒక జీవో వచ్చింది. జీవో ఆర్టీ నెంబర్ 505 29/1/2024. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ టీఎస్ ఎస్పీడీసీఎల్ అండ్ టీఎస్ ఎన్పీడీసీఎల్ ఆర్డర్స్ ఇష్యూడ్. సో రిఫరెన్స్ జీవో ఎంఎస్ నెంబర్ 18 2012లో ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 45 2012. సో ఇట్లా వాళ్ళ అపాయింట్ చేసేటప్పుడు ఆనాడు ఇష్యూ చేసిన జీవోస్ని రిఫరెన్స్గా పెడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 43, జీవో 43, 62, 40, 46, 62 అండ్ 29. సో ఈ జీవోలు 2012 నుంచి 2019-21 వరకు ఇష్యూ చేశారు వీళ్ళని అపాయింట్ చేయడానికి. సో ఏంటి ఆర్డర్? ఇప్పుడున్న గవర్నమెంట్ ఇచ్చిన సింగిల్ స్ట్రోక్తో ఆ 9 మంది డైరెక్టర్లను తొలగించిన ఆర్డర్ ఏంటంటే, గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ జీవోస్ ఫస్ట్ అండ్ సెకండ్ రీడ్ అబోవ్ ఫర్ ద ప్రాసెస్ టు బి ఫాలోడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అండర్ ఎనర్జీ డిపార్ట్మెంట్. విద్యుత్ శాఖలో ఈ అపాయింట్మెంట్స్ అనమాట. ద డైరెక్షన్స్ షెల్ బి అపాయింటెడ్ ఇనిషియల్లీ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 2 years. సో ఫస్ట్ ఒక 2 సంవత్సరాలకు వీళ్ళని తీసుకున్నారు. అండ్ ద టెన్యూర్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఎట్ ఏ టైమ్ అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 2 year ఎక్స్టెన్షన్స్. సో ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు, ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం 4 years ఓన్లీ. థర్స్ టెన్యూర్ ఆఫ్ ది డైరెక్టర్స్ షెల్ బి అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 4 years ఓన్లీ. In the references 3rd to 8th read above, the government has appointed certain directors in the board of TS SPDCL and TS NPDCL. Their tenure was subsequently extended until further orders as per the GIVO. At reference 9th read above, the details of the appointment of the directors are shown in the table below. So ఎవరెవరైతే ఈ వీళ్ళున్నారో వాళ్ళకి సంబంధించిన తొలగించిన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇది. ఎవరెవరు? టీఎస్ ఎస్పీడీసీఎల్లో శ్రీ జె శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్. డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ 27/11/2014. 2014లో అపాయింట్ అయిన డైరెక్టర్ ఇంకా కొనసాగుతున్నాడు. మ్యాక్సిమం టెన్యూర్ 4 years, 2 years. దాన్ని 1 year ఎక్స్టెండ్ చేసి ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసి 4 years అట్లా కూడా అయిపోయింది. 9 years 2 monthsగా కంటిన్యూ అవుతున్నాడు. నౌ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద కరెంట్ పొజిషన్ 9 years 2 monthsగా కంటిన్యూ అవుతున్నారు ఆ డైరెక్టర్ పదవిలో. మీరు అనుకుంటున్నారు ఈ డైరెక్టర్ పదవి ఏంది, వాళ్ళ ఉద్యోగాలు అది ఇది అనుకుంటుండొచ్చు. దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. ప్రభాకర్ రావు అని ఆ ముసలోడు నడిపించిన పెద్ద వ్యవహారం ఏంటంటే, మొత్తం అవినీతి సామ్రాజ్యాన్ని నడిపించినాడు. వీళ్ళకు బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే మామూలు ముడుపులు అంతా వేరే. అది జీతం 3 లక్షలు పక్కన ఈ ముడుపులు కథ వ్యవహారం ఇది సపరేట్. ఒక రకమైన విధ్వంసం, పవర్ సెక్టార్ని ఎంత భయంకరంగా విధ్వంసం చేసినట్టు అది చెప్పరాదిగా. నెక్స్ట్ శ్రీ టి శ్రీనివాస్ అట డైరెక్టరు. 2/8/2013లో రిక్రూట్ అయ్యిండు. 10 years 5 months అంటే బిఫోరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రిక్రూట్ అయ్యిండు. వీళ్ళకి భజన చేసుడు స్టార్ట్ చేసి కంటిన్యూ చేశారు. శ్రీ కె రాములు డైరెక్టర్ కమర్షియల్ డిపిఈ అసెస్మెంట్ అండ్ ఎనర్జీ ఆడిట్. 1/9/2018 రోజు అపాయింట్మెంట్. 5 years 4 months అయిపోయింది ఇప్పటికీ. నెక్స్ట్ జి పర్వతం డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ ఐఆర్. 8/5/2018 అపాయింట్మెంట్. 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. శ్రీ సిహెచ్ మదన్ మోహన్ రావు డైరెక్టర్ పిఎన్ఎంఎం. 1/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది.
ఎస్ స్వామిరెడ్డి డైరెక్టర్ ఐపీసీ అండ్ ఆర్ఏసీ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు ఈయనది కూడా. గంప గోపాల్ డైరెక్టర్ ఆడిట్ డిపి అండ్ అసెస్మెంట్ 23/7/2021 ఈయనది 2 ఏళ్ళ 5 నెలలు అవుతుంది. తక్కువ పీరియడ్ అంటే ఆయన ఒక ఆయన కనిపిస్తున్నాడు. నెక్స్ట్ టీఎస్ఎన్పీడీసీఎల్లో తెలంగాణ స్టేట్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో శ్రీ బి వెంకటేశ్వరరావు డైరెక్టర్ హెచ్ఆర్ 31/7/2013లో రిక్రూట్ అయ్యిండు. 10 సంవత్సరాల 5 నెలలు అవుతుంది. శ్రీ ఎస్పి మోహన్ రెడ్డి డైరెక్టర్ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. పి సంధ్యారాణి డైరెక్టర్ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు. పి గణపతి డైరెక్టర్ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు. ఇక జై కేసీఆర్ జై ప్రభాకర్ రావు అనగానే పదవి ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంటుంది. ఇక మీరు ఏం చేయాల్సిన అక్కర్లే. ఎవరన్నా అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడిరు అనుకో, వాళ్ళ మీద వీళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఆయన ఎవరు 2 పాపం ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న రఘు గారు ఆయన మాట్లాడగానే వీళ్ళు పోయి ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళందరికీ పదవులు ఎట్లా వచ్చినాయి? ఈ ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లకు కానీ వీళ్ళకి కానీ వీళ్ళంతా ఆయన తిట్టుడే అన్నట్టుగా. ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందం మీద ఆనాడు పెద్ద ఎత్తున ఒక పెద్ద మూమెంట్ లాగా తీసుకొచ్చిండు. ఇది చాలా దుర్మార్గము, ఇది రాష్ట్రానికి పెద్ద గుదిబండ కాబోతున్నది, ఇది చాలా వర్స్ట్ అని. ఇది నేను చెప్పడం కాదు, ఆనాడు పేపర్లు కూడా రాసినాయి. మీరు ఒక్కసారి ఇగో ఛత్తీస్గఢమే అని ఛత్తీస్గఢ్ విద్యుత్ పైన ఈఆర్సీ విచారణలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంపై గురువారం హైదరాబాద్లో జరిగిన ఈఆర్సీ బహిరంగ విచారణలో మాట్లాడుతున్న విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె రఘు, ఈ ఒప్పందంతో ప్రజలపైన 1050 కోట్ల అదనపు భారం పడుతుంది, ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం అని ఆనాడే చెప్పిరు వీళ్ళు. 12 ఏళ్ల ఒప్పంద కాలంలో ఈ మోత 12,600 కోట్ల రూపాయలు అవుతుంది. ధర తేల్చకుండానే ఒప్పందం వద్దు అన్నారు. టెండర్లతో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నది, భావ వ్యక్తీకరణ అడ్డుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని ఆనాడు కోదండరామ్ గారు కూడా మాట్లాడారు. ఒప్పందాన్ని ఆమోదించాలని ఇంకొక వైపున డిస్కంలు వాదించినాయి. ఇదో బ్యాచ్ ఉంటుంది. ఇక ఇట్లా ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడగానే పోయి ప్రెస్ మీట్ పెడతారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే ఆలస్యం, పదవులు వచ్చేసినాయి వీళ్ళందరికీ. ఇక కొంచెం ఏజ్ అటు ఇటు చిన్న ఉన్న వాళ్ళకి బాబు నువ్వు చాలా చిన్న పిల్లగాని నీకు ఇప్పుడే డైరెక్టర్ పదవి ఇస్తే మాకు చదవద్దని ఒకరిద్దరికి ఇవ్వనట్టుంది. ఇగో ఛత్తీస్గఢ్ విద్యుత్ పైన అనవసర రాద్ధాంతం అని ప్రెస్ మీట్ పెట్టగానే పదవులు వచ్చినాయి. ఇప్పుడు నేను చదువుతున్న వాళ్ళు ఇక ఇందులో ఉన్నారు అన్నట్టు. ఇట్లా ఇది కాదు. సో టీఎస్ఎన్పీడీసీఎల్లో బి వెంకటేశ్వరరావు ఆయన డైరెక్టర్గా 2013 నుంచి ఉన్నాడు. 10 ఏళ్ళ 5 నెలలు అవుతుంది. పి మోహన్ రెడ్డి 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. చదివినాం కదా ఇది. సో ఇట్లా వీళ్ళంతా కంటిన్యూ అవుతా ఉన్నారు. సో ఆల్ ద డైరెక్టర్స్ షోన్ ఇన్ ద టేబుల్స్ అబౌవ్ ఎక్స్పెక్ట్ శ్రీ బి వెంకటేశ్వరరావు అండ్ శ్రీ టి శ్రీనివాస్ ఆర్ అపాయింటెడ్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ స్టిప్యులేటెడ్ ఇన్ ద జీవో ఎంఎస్ నెంబర్ 18 అండ్ జీవో ఎంఎస్ నెంబర్ 45. ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కనీసం ప్రొసీజర్ కూడా లేదట. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. డైరెక్టర్లను నియమించాలి అని అంటే దానికి ఒక కమిటీ వేస్తారు. కమిటీ ఇంటర్వ్యూలకి పిలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు డైరెక్టర్గా నియమిస్తారు. ఏం ప్రొసీజర్ లేదు. ప్రొసీజర్ అంటే ఒకటే, జై కేసీఆర్ జై ప్రభాకర్ రావు అనగానే పదవి వస్తుంది. ఇంక అదే ప్రొసీజర్, ఇంకేముండదు. ఇక గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హియర్ బై డిసైడ్ టు టేక్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ డైరెక్టర్స్ for TSSPDCL and TSNPDCL afresh in the accordance with the procedure laid down in the GO 1 and 2 read above. Accordingly, the services of the వీళ్ళు ఏమంటున్నారు, ఇమీడియట్గా వాళ్ళని తొలగించాలని చెప్తున్నారు చాలా క్లియర్గా. Accordingly, the services of the directors of TSSPDCL and TSNPDCL shown in the table above are hereby discontinued with immediate effect. సో ఇమీడియట్గా వాళ్ళని తొలగించాలని ఆర్డర్ ఇస్తా ఉన్నారు ఈ జీవో ద్వారా. The C&MDs of TSSPDCL and TSNPDCL shall make alternate arrangements for the above positions till the process of appointment of new directors is completed. సో ఇమ్మీడియట్గా కొత్త వాళ్ళని కొత్త డైరెక్టర్లను నియమించండి అని TSSPDCL and TSNPDCL CMDలని చెప్తా ఉన్నారు. Further, the C&MDs of TSSPDCL and TSNPDCL shall take necessary action to initiate the process for appointment of directors on their boards as per the rules issued in the references first and second read above by issuing notification immediately.
సో ఈ ఫర్దర్ ఈ ఆర్డర్స్ ప్రకారంగా ఇక్కడ మనం రాసినాం కదా, జస్ట్ 2 years వాళ్ళ కాల పరిమితి, ఎక్స్టెన్షన్ చేస్తే 1 year. సో ఇట్లా ఈ నిబంధనలను అనుసరించి వాళ్ళని రిక్రూట్ చేయండి కొత్త వాళ్ళని అని సో జీవో ఇష్యూ చేశారు. బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ, రిజ్వీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. సో ఇప్పుడు ఈయనకే అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఈ ప్రభాకర్ రావు ఉంటాడు, అప్స్కాన్లో ఉన్నాడు, పారిపోయింది దెబ్బకు, రాజీనామా చేసిండు. ఆ రాజీనామా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలే. రావయ్య ప్రభాకర్ రావు ఏడున్నావనంటే పారిపోయింది. ఎక్కడ పోయిండో తెలియదు, మరి దుబాయ్లో ఉన్నాడా లేకపోతే ఏడ పోయిండో తెలియదు. ఎందుకంటే మొత్తం పవర్ సెక్టార్ని విధ్వంసం చేసిన దాంట్లో ప్రభాకర్ రావు అంటోడు ఉన్నాడు. మామూలు విధ్వంసం కాదు, ఉద్యోగాలు అమ్ముకున్నాడు, పేపర్లు లీక్ చేసిండు, మామూలు విధ్వంసం కాదు. సో దాంతోపాటు ఇంకొక జీవో వచ్చింది, ఇంకా బట్ ఆర్డర్ ఇంకా రాలే. ఇది ట్రాన్స్కో అండ్ జెన్కోకి సంబంధించి. ఇంతకుముందేమో టీఎస్ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ఇదేమో ట్రాన్స్కో అండ్ జెన్కో. ఎనర్జీ డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ట్రాన్స్కో అండ్ జెన్కో ఆర్డర్స్ ఇష్యూడ్, జీవో నెంబర్ 3. ఇది 27/1/2024, అంటే ఇవాళ నిన్ననే వచ్చింది జీవో. బట్ ఇంకా ఆర్డర్స్ అయితే ఇంకా రాలేదు. సో అదైతే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో 2012 నుంచి 2021 దాకా వచ్చిన జీవోస్ అన్నమాట ఇవి, అపాయింట్మెంట్స్. గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ రిఫరెన్సెస్ ఫస్ట్ అండ్ సెకండ్ రీడ్ above for the process to be followed for appointment of directors in the board of various organizations under energy department. The director shall be appointed initially for a term of 2 years and the tenure may be extended for a period of 1 year at a time up to a maximum of 2 extensions. So 1 year 2 extensions మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. Thus tenure of the directors shall be up to maximum of 4 years only. కానీ ఇక్కడ కూడా మీరు చూడండి, 9 year 2 months, 9 year 2 months, 8 year 5 months, 5 year 4 months. ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా 9 year 5 months, 9 year 5 months. అందరూ ఎవరెవరు వీళ్ళ పేర్లు చదువుదాం. ఇగో శ్రీనివాసరావు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ 2021లో జాయిన్ అయ్యిండు, 2 years 8 months అవుతుంది అపాయింట్ అయ్యిండు. జి నర్సింగ్ రావు డైరెక్టర్ ప్రాజెక్ట్స్ 27/11/2014లో 9 సంవత్సరాల 2 నెలల నుంచి కొనసాగుతున్నాడు. టి జగత్ రెడ్డి డైరెక్టర్ ట్రాన్స్మిషన్ 27/11/2014 9 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. సూర్యప్రకాష్ డైరెక్టర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 3/8/2015 8 సంవత్సరాల 5 నెలలు అవుతుంది. నరసింగారావు డైరెక్టర్ గ్రిడ్ ఆపరేషన్స్ 1/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. సిహెచ్ వెంకటరాజం డైరెక్టర్ హైడెల్ 5/8/2014 9 సంవత్సరాల 5 నెలలు అవుతుంది. సచ్చిదానందం డైరెక్టర్ ప్రాజెక్ట్స్ 7/8/2014 9 సంవత్సరాల 5 నెలలు అవుతుంది. ఎస్ అశోక్ కుమార్ డైరెక్టర్ హెచ్ఆర్ 26/11/2014 9 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. బి లక్ష్మయ్య డైరెక్టర్ థర్మల్ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. ఏ అజయ్ డైరెక్టర్ సివిల్ 5/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. టిఆర్కే రావు డైరెక్టర్ కమర్షియల్ అండ్ ఫ్యూయల్ 1/9/2018 5 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. సో వీళ్ళని కూడా తీసేయమని ఆల్రెడీ జీవో ఇష్యూ అయింది. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై డిసైడెడ్ టు టేక్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ట్రాన్స్కో అండ్ టీఎస్ జెన్కో afresh in accordance with the procedure laid down in the GO first and second read above. సో వీళ్ళని కూడా ఇది ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పింది. అదైతే ఇమీడియట్ ఎఫెక్ట్, వాళ్ళని తొలగించాలి, కొత్త వాళ్ళని ఇమీడియట్గా రిక్రూట్ చేయండి అని చెప్పింది. సో దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఇంకా ఇష్యూ కావాల్సి ఉన్నది. ఇట్లా మొత్తం తాబేదారులని వీళ్ళందరినీ నియమించుకున్నారు. సరే, ఇందులో అందరూ దొంగలని నేను అంటలేను పాపం, ఎందుకంటే కొంత జెన్యూన్గా ఉన్నవాళ్ళు, గత గవర్నమెంట్ పోయే కాలంలో రిక్రూట్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంకెవరో ఒక 95% వాళ్ళకి ఓటేద్దాం. 95% కాకుండా ఒక 5% మెంబర్స్కి ఓటేద్దాం. అందులో ఎవరు అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నేనే మంచోనని మీరే మనసులో అనుకోండి. ఇక సో వాళ్ళని వదిలేద్దాము. 95% అంతా మొత్తం దందాలు, దోపిడీలు ఇవే. జై ప్రభాకర్ రావు, జై కేసీఆర్, ఇదే. ఇక ఏనాడు ఒక్కడు ప్రశ్నించింది లేదు. మొత్తం జనం దగ్గర నుంచి జీతం తీసుకున్న వాళ్ళే. సో ఇది మంచి నిర్ణయం, కీలకమైన నిర్ణయం. ఇప్పుడు వేస్తున్న వాళ్ళని కూడా మళ్ళీ మీకు బదిలీ చేసేవాళ్ళని కాకుండా కొంత జెన్యూన్గా వర్క్ చేసే వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ పవర్ సెక్టార్ని, విద్యుత్ శాఖని కాపాడే ప్రయత్నం చేయండి.
ఈ డిస్కంలని నిలబెట్టే ప్రయత్నం చేయండి, నిజాయితీగా పనిచేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.